దేవుని నామకు స్తోత్రములు. కూడిన మనందరి జీవితాలను దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించిన కాక ఈ దినపు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం నుండి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభువారు తన శిష్యులను గూర్చి ఏమని చెప్తున్నారంటే, నా శోధనలో, శోధన ఎవరికి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారికి వచ్చింది శోధన. శోధన ఎవరికి వచ్చిందండి? యేసు ప్రభు వారికి వచ్చింది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరు నిలిచి ఉండాలి? శోధన వచ్చినప్పుడు, శోధన అంటే కింద ఏమన్నదంటే శ్రమ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేనికి అంటే, ఇదిగో నేను భూమిని ఆకాశమును మాట చేత కలగ చేసిన దేవాది దేవుని యొక్క ఏకైక సుతిని, కాబట్టి ఆ ఏక కుమారుడిగా నేను ఉన్నాను, కాబట్టి నేను రాజ్యభోగాలు అనుభవించడానికి నేను వచ్చానని చెప్పి ఆయన ఎక్కడా కూడా అనలేదు, ఆ విధంగా ప్రవర్తించను లేదు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. అదయ్యా నా పరిస్థితి అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, శోధన సహించడానికి ఈ లోకానికైనా వచ్చాడు, శోధనను జయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, సాతాను తల చితక కొట్టడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. పాపానికి పరిపక్వం ఏంటంటే మరణం. ఆ మరణపు ముళ్ళుని విరవడానికి, మరణాన్ని గెలవడానికి, ఇదిగో పాపమంతటిని తన శరీరంలో మోయడానికి, తద్వారా సర్వ మానవాళికి విడుదల కలగచేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు.